హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగ పెన్షనర్స్ తాజా సమాచారము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఐఆర్ ప్రకటించాలి ఉద్యోగులకి అని చెప్పేసి బొప్పరాజు కోరడం జరిగిందండి. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్‌ను ప్రకటించాలి అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ మేరకు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నియమించినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున వెంటనే మరొక కమిషన్‌ను 12వ పీఆర్సీ నిమిత్తం నియమించి నిర్ణీత కాల వ్యవధిలోగా నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరగా కొత్త వేతన స్కేళ్లను అమలు చేయాలి అని అయితే కోరడం జరిగింది ఈ మేరకు. సో, 12వ పీఆర్సీ మనందరికీ తెలిసిందండి. సో, 12వ పీఆర్సీ గనక అమలైనట్లయితే ఉద్యోగ పెన్షనర్స్ జీతాల్లో 50% అబోవ్ 50-60% వరకు కూడా జీతాలు, పెన్షన్‌లు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా ఆదివారం నిన్నటి రోజున ఏలూరులో ఏపీ ఈ జేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరి కాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వము రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అడగకుండానే వారానికి 5 రోజుల పని దినాలను, వసతిని తదితర 8 అంశాల్లో సానుకూల నిర్ణయం ప్రకటించడం పట్ల ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ వెంటనే ప్రకటించి పీఆర్సీ కమిషన్ అయితే త్వరగా నియమించాలి. నిర్ణీత కాల వ్యవధిలో అయితే నివేదికను తెప్పించుకొని వీలైనంత త్వరగా కొత్త వేతన స్కేళ్లను అమలు చేయాలని అయితే కోరటం జరిగింది.